హాయ్ ఫౌండర్స్, జూన్ 24, 2025 ట్యూస్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా మంగళవారం శుభాకాంక్షలు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మంచి అప్డేట్ని అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పేసి మనం భావిస్తున్నాం. అందులో భాగంగానే ఈ టాపిక్ మీ అందరూ సంతోషిస్తారని ఆశిస్తూ ఆడియో మొదలు పెడుతున్నాం. ది సర్ప్రైజ్ విత్ ఇన్ యాష్ ముఫారే విజన్ అండ్ ది హిడెన్ కమిషన్స్. యాష్ ముఫారే గారి విజన్ అప్లిఫ్ట్ హ్యుమానిటీ. ఆయన పెట్టుకున్నటువంటి విజన్, యాష్ ముఫారే గారు పెట్టుకున్నటువంటి మిషన్ కరెక్షన్ టు కరప్షన్. ఏదైతే అవినీతి ఉందో అవినీతి నిర్మూలన కోసమే ఆయన తీసుకొస్తున్నటువంటి టెక్నాలజీ ఆటోమేటిక్గా ప్రపంచం మొత్తం మార్పు అనేది ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. ఆ టెక్నాలజీ ద్వారా, ఓన్లీ టెక్నాలజీ ద్వారా మాత్రమే అది సాధ్యం. ఆ మార్పు తీసుకొస్తూనే మనకు కనిపించుకున్నటువంటి కమిషన్స్ అన్నీ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఇది అద్భుతం. ఇది చూడండి ఎంత అద్భుతంగా పెట్టాడంటే, ఆయన మిషన్ కరెక్ట్గా మనకు అర్థమైతే, నిజంగా చెప్తున్నానంటే రాత్రిపూట మనకు నిద్ర పట్టదు మనకు. అలా ఉంటుంది ఈ వ్యవస్థ. అందుకే చెప్తున్నారు ఆయన విషన్ చాలా పవర్ఫుల్. అప్లిఫ్ట్ హ్యుమానిటీ అంటే ఏదో మానవ చైతన్యం అంటే ఏదో మన దగ్గర ఉన్న డబ్బుతో 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఎవడికో సపోర్ట్ చేస్తాం. అది కాదండి విషయం. అది కాదు విషయం. అప్లిఫ్ట్ హ్యుమానిటీ అంటే మనతో పాటు ఉన్నటువంటి సగటు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుమిట్టాడే జీవితాలు ఏవైతే లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మీడియం మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటి ఫ్యామిలీస్కి వాళ్ళకు ఉన్నటువంటి యాక్టివిటీ, వాళ్ళు ఏ దాంట్లో అయితే వాళ్ళు బాగా నీట్గా యాక్టివ్గా చేసుకోగలుగుతారో అట్లాంటి వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం గుర్తించి వాటికి మనం సపోర్ట్ చేసి వాళ్ళ లైఫ్ని స్టాండర్డైజేషన్గా చేయడమే మన పని. వాళ్ళకు కూడా మనం ఒక అఫిలియేట్ లింక్, మన తరపున ఉన్నటువంటి ఒక లింక్ని మనకు ఉన్నటువంటి లింక్ని అతనికి సపోర్ట్ చేసి అతను కూడా ఇన్కమ్ ఆర్జించే విధంగా రీసెల్లర్గా తీసుకునే అవకాశం కూడా మనకి యాష్ గారు కల్పిస్తున్నారు. అంటే మనం ఒక కుటుంబానికి మనం చేయూతనిచ్చి కాకుండా చేయూత ఇస్తాం. చేయూతనిచ్చిన తర్వాత ఆ కుటుంబానికి మన అఫిలియేట్ లింక్ కూడా ఇస్తాం. మనం సపోర్ట్ చేసిన దానికే వాళ్ళు సెటిల్ అవుతారు. అదేవిధంగా ఆన్ ప్యాసివ్ అఫిలియేట్తో కూడా వాళ్ళు ఇంకా స్టాండర్డైజేషన్ అవుతారు. ఆటోమేటిక్గా మనం చేసిన ఒక పని వాళ్ళు 100 పనులు చేస్తారు. ఎంతోమందికి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఆటోమేటిక్గా ప్రపంచమంతా 860 కోట్ల మందికి ఇది వైరల్ అవుతుంది. ఎందుకు? ఫౌండర్ల వాల్యూ మార్కెట్లో తెలుస్తుంది. ఎస్, ఫౌండర్ అంటే, ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అంటే వీళ్ళు గొప్ప వ్యక్తులు, వీళ్ళు చారిత్రకమైనటువంటి వ్యక్తులు, వీళ్ళకి దొరికినటువంటి అవకాశం ప్రపంచంలో మాకు ఎవరికి దొరకలేదు, అదృష్టవంతులు, వీళ్ళ సపోర్ట్ మాకు, మేము బతికితే వీళ్ళలాగా బతకాలి అని ప్రపంచమంతా మనల్ని చూసి నేర్చుకోవాలి. దట్ ఈస్ ద అంబిషన్ ఆఫ్ యాష్ ముఫారే. మన యాష్ ముఫారే సార్, మన బాస్ యొక్క టార్గెట్ అదేనండి. ప్రపంచం మొత్తం ఒక సగటు మనిషిగా చూడండి, సపోర్ట్ చేయండి. ఈ కుల మతాలకి అతీతంగా, పేద ధనిక అతీతంగా, ఎటువంటి వాటికిను ఏది పక్కన, అన్ని పక్కన పెట్టేసేయండి. రాజకీయాలు అవి ఇవి పార్టీల పరంగా అన్నిటికీ అతీతంగా ఒక్క మానవత్వం మాత్రమే చైతన్యవంతంగా తీసుకుపోయేదానికి ముఖ్యమైనటువంటి ప్లాట్ఫామ్లో మనల్ని ఉంచారు, ముఖ్యమైనటువంటి స్థానంలో మనల్ని ఉంచారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అందుకనే ది సర్ప్రైజ్ విత్ ఇన్. అంతే, మనం లోపలికి ఎప్పుడైతే వచ్చేసామో అప్పుడే ఆశ్చర్యం అనే ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయాం. యాష్ ముఫారే గారి విజన్ అండ్ ద హిడెన్ కమిషన్స్. మనకి ఇప్పుడు ప్రెసెంట్ మన వ్యాలెట్లలో ఏమీ కనిపించడం లేదు, కానీ ప్రతి ఒక్క కమిషన్ కూడా మనకు రావాల్సినది, మనకి ఇవ్వాల్సినవి గత 2.5 years 3 years నుంచి మన కంపెనీ 2018 నుంచి 2022 వరకు కూడా మన కంపెనీ సాధించుకున్నటువంటి రెవెన్యూ, వాటిలోంచి అనేక రకాల బోనస్లు, కమిషన్స్, ఇవన్నీ కూడా టోటల్గా రెసిడ్యువల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మనకు ఒక మంచి ప్లాన్ డిజైన్ చేసి చట్టరీత్యా ఎస్ఈసి వాళ్ళు ఏదైతే నిర్ధారించబడ్డారో దానికి కట్టుబడి ఉన్నటువంటి మన యాష్ ముఫారే గారు తీసుకున్న ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ స్ట్రాటజిక్ని, మనకి మార్కెటింగ్ స్ట్రాటజిక్ని మనందరికీ కూడా ఆయన చూపబోతున్నారు. అటువంటి విజనరీలో మనందరం కూడా ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా సేఫే. గుర్తుపెట్టుకోండి, మనం ఇదివరకు కష్టపడినటువంటి ఎంతమంది ఫౌండర్లకు మనం అవకాశం ఇచ్చారో వాళ్ళందరూ కూడా హిడెన్లో ఉంటారు. ప్రపంచ దేశాలకు ఎవరికి కూడా కనిపించరు. మన కంపెనీ దగ్గర మొత్తం డేటా ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి మనకి మొత్తం మైగ్రేట్ చేస్తుంటారు. అవన్నీ కూడా హిడెన్లో ఉంటాయి. బట్ అప్పుడే చెప్పారు, ఎప్పుడు 2022లోనే చెప్పారు, 2022లో చెప్పారు యాష్ గారు, $97 మీరు ఏవైతే ఫౌండర్ పొజిషన్స్ని మీరు తీసుకున్నారో
మన ఫౌండర్ పొజిషన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వరల్డ్ వైడ్ ఆ ఫౌండర్ పొజిషన్స్ అనే ఒక అవకాశాన్ని యాష్ గారు క్లోజ్ చేసినప్పుడు June 22, 2022 ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్షిప్ క్లోజింగ్ డే. ఆ రోజు నుంచి ఇంక ఎప్పటికీ కూడా ఈ జన్మకి భూమి ఉన్నంత వరకు ఫౌండర్షిప్ అనేది ఇంకెప్పటికీ ఉండబోదు. ఇది గుర్తుంచండి మై డియర్ ఫౌండర్స్. ఇట్లాంటి విషయాలే మనం తెలుసుకోవాల్సింది. యాజ్ ఎ ఫౌండర్గా రేపొద్దున మీరు సక్సెస్ అయిన తర్వాత, మీకు పెద్ద పెద్ద పేమెంట్స్ మీ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత, కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఏ ఊర్లలో ఉన్నటువంటి ఫౌండర్లు వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి మీడియా జర్నలిస్టులు అందరూ కూడా మీ వద్దకు వస్తారు ఖచ్చితంగా. ఏమండి మీరు ఫౌండర్ అంట కదా, మీరు ఇది వరకు ఉన్నటువంటి మీ లైఫ్ ఏంటి, ఫౌండర్గా మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎప్పుడు తీసుకున్నారు, మీ ఆశయం ఏంటి, మీరు చేయబోయే పని ఏంటి, మీరు ఎంత అర్జిస్తున్నారు, ఇది వరకు మీరు ఎంత సంపాదించారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం డిజైన్ చేసుకుంటున్నారు, ఈ ఊరికి మీరు ఏమి ఇవ్వబోతున్నారు, మీ చుట్టుపక్కల ప్రాంతాలకు ఏమి ఇవ్వబోతున్నారు, మీరు ఎలా చూసుకోబోతున్నారు, ఏం ప్లాన్ చేశారు, ఏం కథ, ఇవన్నీ క్వశ్చన్స్. ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి, మీ దాంట్లో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఎన్ని రకాల ఆదాయ వనరులు ఉన్నాయి, ఎన్ని రకాల సోర్సెస్ నుంచి మీకు ఆదాయాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకు అడుగుతారు. అడిగినప్పుడు మనం పేలేసిన మొహంలాగా ఉండకూడదు, మనం హుషారు ఉండాలి. అందుకోసమే మేము మీకు ఇప్పుడు చెప్తున్నాం. ప్రతి ఒక్క మన ఆడియోలు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆడియోలు. మనం ఏదో వచ్చినాం చెప్పినాం పోయినాం, నో 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 నో, అది కాదు మనకు కావాల్సింది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఫౌండర్ వాల్యూని తెలుసుకోవాలి, ఫౌండర్లు చేసే పనుల గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఆన్ ప్యాసివ్ కంపెనీ పట్ల ఆదరణ, గౌరవం అన్నీ ఉండాలి, ప్రేమ అన్నీ ఉండాలి. యాష్ ముఫర్ గారి విజన్, మిషన్ మనలో ఒక భాగం అవ్వాలి. వాటి కోసం మనం పని చేయాలి, అది విషయం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరన్నా వచ్చి మనకు అడిగినప్పుడు మన మొహం పేలేసిన మొహంలాగా పెట్టుకోకుండాట్టుగా మనం ధైర్యంగా నిలబడి, ఎస్ ఆన్ ప్యాసివ్ అంటే ఇది, ఆ ఆన్ ప్యాసివ్లో అవకాశాన్ని పలానా రోజు నాకు అది తెలియకున్నప్పుడే దాని గురించి కొద్దిగా మా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను విని తీసుకున్నాను. ఆ ఆప్షన్ కేవలం నాకు ఆ రోజు $97 మాత్రమే నాకు దక్కింది. 9,100 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో మాత్రమే నాకు దక్కింది, ఛార్జెస్తో కలిపి. బట్ ఈ రోజు నేను ఆ అవకాశం తీసుకోవడం వల్ల ఈ రోజు నేను ఇంతగా అర్జించాను, ఫస్ట్ పేమెంట్ నా వ్యాలెట్లో ఇంతగా రాగలిగింది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా సస్యశ్యామలంగా ఉన్నారు. మేమందరం కూడా ఈ రకమైనటువంటి పనులు చేయబోతున్నాం. మా ప్రాంతాలకి, మా ఫ్యామిలీకి, మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి, మా ఊరు వాళ్ళకి అన్నిటికీ కూడా మేము సపోర్టివ్గా ఉంటాం. ఏ పనన్నా చేసి పెడతాం, ఏమి లేవో అవి మేము చేసి పెడతాం. ఈ రకంగా సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తాం. ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం. మేము లింక్ ఇచ్చిన తర్వాత ఆ లింక్ ద్వారా మీరు కూడా జర్నలిస్ట్గా ఉన్నా కూడా, మీరు మీడియాలో ఉన్నా కూడా, మీరు ఎక్కడున్నా సరే మీరు కూడా ఈ లింక్ని మీరు యూజ్ చేసుకొని రీసెల్లర్గా మా దానిలోకి రావచ్చు. ఆటోమేషన్ మెథడ్లో మీరు క్యాట్మో సిస్టమ్ ద్వారా మీరు కూడా ఇన్కమ్ సోర్స్ని పొందొచ్చు, ట్రాఫిక్ని పొందొచ్చు, ప్రపంచం మొత్తం మీరు వెలగొచ్చు అని చెప్పేసి వాళ్ళకి చెప్పే విధంగా మనము తయారవ్వాలి. అటువంటి విషయాలు మీరు 5,000, 10,000 పెట్టినా కూడా ఎటువంటి కాన్ఫరెన్స్ హాల్స్లో ఇట్లాంటి విషయాలు చెప్పురండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దేశంలో, భారతదేశంలో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇట్లాంటి విషయాలు ఎవరు కూడా చెప్పరు కూడా. మాకెందుకు లేవా అనుకుంటారు. అట్లాంటి సమాజం ఇది. అరే ఆడ తెలుసుకుంటే నేను వెనకబడిపోతే, అట్లాంటి సమాజం ఇది. ఇక్కడ అవన్నీ లేవు. ముఖ్యంగా మీ వైటీపీకి ఇవన్నీ లేవు. ఆనంద్ ఏదైనా చెప్పాలనుకున్నాడంటే నాతో పాటు నా మైండ్ సెట్, ఆనంద్ మైండ్ సెట్ ఎలా ఉందో, వైటీపీ మైండ్ సెట్ ఎలా ఉందో, నాకు సంబంధించినంత వరకు, నాకు అనుకూలంగా ఉన్నటువంటి వరకు, నన్ను అనుసరించేటువంటి ఫౌండర్లందరికీ కూడా వాళ్ళ మైండ్ సెట్స్ వైటీపీ ఆనంద్ మైండ్ సెట్స్ అవ్వాలి. వైటీపీ ఆనందాలు అవ్వాలి. వాళ్ళందరూ కూడా వైటీపీ ఆనంద్ మైండ్ సెట్స్తో ఉండాలి. దట్ ఈజ్ నా డ్రీమ్, అది నా విజన్. అది ఎస్, నాకు తెలిసిన విషయాలు మా ఫౌండర్లకు తెలియాలి. వాళ్ళు కూడా ధైర్యంగా ఎక్కడ పైన నిక్కసుగా బాగా కత్తిలాగా మాట్లాడాలి, బాగా ఉండాలి, బాగా ఎదగాలని చెప్పేసి ఒక సంకల్పం కట్టుకున్నటువంటి వ్యక్తిని నేను. ఆ సంకల్పం కోసం పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అర్థం కావాలని. ఈరోజు నా వరకే ఉండకూడదు సబ్జెక్టు, నా దగ్గర ఉన్న సబ్జెక్టు మీ అందరి దగ్గర ఉండాలి. మీ మైండ్స్ అన్ని కూడా మనందరిది ఈక్వల్ ఉండాలి. దాన్నే కదా మనం ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అంటే ఏంటి, 1.4 మిలియన్ ఫౌండర్స్ ఈజ్ ఈక్వల్ టు యాష్ ముఫారా గారు. యాష్ ముఫారా గారు ఈజ్ ఈక్వల్ టు 1.4 మిలియన్ ఫౌండర్స్ అన్నాం. దాని అర్థం ఏంటి? ఎస్, యాష్ ముఫారా గారు మేధస్సు ఎలాగుందో అలాంటి మేధస్సుకు మనం దగ్గర అవ్వాలి. అలాంటి మనస్తత్వంతో మనం జీవించాలి. అందరం కూడా యాష్ ముఫారాలు కావాలనేది ఆయన డ్రీమ్. 1.4 మిలియన్ ఫౌండర్స్, 14 లక్షల మంది ఫౌండర్లు, ప్రతి ఒక్కళ్ళ మెదుళ్ళు కూడా యాష్ గారు ఎలా వర్క్ చేస్తారో, యాష్ గారి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగా మన మనస్తత్వాలు కూడా మారితేనే మనం ఫౌండర్ అవుతాం. లేకపోతే ఊరినే ఏదో ఒక కింద బ్రాండ్ ఉంటుంది అంతే, ఫౌండర్ అని ఒక బ్రాండ్ ఉంటుంది అంతే. దాని గురించి తర్వాత మనకి ఏం వాల్యూ ఉండదు.
మనం ఇందులో కోట్లు సంపాదించిన వేస్ట్. ఒక జర్నలిస్ట్, ఒక మీడియా పర్సన్ మన ముందుకు వచ్చి మైక్ పెట్టాడంటే మనం మాట్లాడలేదంటే నలుగురిలో నవ్వులు పాలవుతాం. ఆ రోజులు ఏ ఫౌండర్కి రాకూడదు అని ఒక సంకల్పాన్ని కట్టుకున్నాను. కాబట్టి ఈ రోజు వరకు ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది ఎంత విమర్శించినా, ఏది చేసినా ప్రతి ఒక్కరిని తట్టుకుని మీకోసం ప్రతి ఆడియోని నేను చేయగలుగుతున్నాను. అందులోనే ఒక భాగమే ఈ రోజు ఉన్నటువంటి ఈ ఆడియో. రైట్. కాబట్టి ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి మనకి విషయాలు అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. హోస్ట్ గారు వచ్చేసి లిండా ఎం, గ్లోబల్ ఫౌండర్ లీడర్. హోస్ట్ వచ్చేసి లిండా అనే ఒక పర్సన్ వచ్చేసి గ్లోబల్ ఫౌండర్ లీడర్. డాక్టర్ శామ్, ఓఈఎస్ ప్రొడక్ట్ స్ట్రాటజిస్ట్ అనమాట. కెన్యా నుండి ఫెలిక్స్, ఆన్ ప్యాసివ్ ఎడ్యుకేటర్. యుఏఈ నుండి నౌరా, మార్కెటింగ్ కోచ్. యాష్ ముఫర్ గారు ఊహించిన ఆశ్చర్యకరమైన వాయిస్ ప్రదర్శన. ప్రేక్షకుల కాల్ ఇన్లు, కల్పిత ప్రశ్నలు మరియు సమాధానాలు. 1వ నిమిషం నుంచి 10వ నిమిషం వరకు జరిగినటువంటిది. స్వాగతం మరియు వైబ్స్ లిండా. ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థాపకులకు స్వాగతం. ఈరోజు మనలో చాలామంది గుసగుసలాడిన, వేచి ఉన్న మరియు ప్రార్థించిన ఆశ్చర్యకరమైన కమిషన్ల గురించి తెలుసుకుందాం. లిండా గారు చెప్పడం, ఆశ్చర్యకరమైన కమిషన్లు యాష్ విజన్లో దాగి ఉంది. వెబినార్ల ముక్కలుగా చెల్లా చెదురుగా ఉంది మరియు బహుశా ఆవిష్కరించడానికి దగ్గరగా ఉంది. దాని అర్థం ఏమిటో, అది ఎలా బయటకు రావచ్చు మరియు దాని అర్థం ఏమిటో డీకోడ్ చేద్దాం. ఎస్, డాక్టర్ శ్యామ్, ధన్యవాదాలు లిండా. నేను ఆన్ ప్యాసివ్ డేటాను ట్రాక్ చేస్తున్నాను. రీసెట్లు ఉన్నప్పటికీ తగినంత ఏఐ లాజిక్, స్మార్ట్ కంప్రెషన్ సూచనలు ఉన్నాయి మరియు మనం ఇంకా చూడని వ్యూహం ఉందని నమ్మడానికి వాల్ట్ డేటా ట్రయల్స్. 11వ నిమిషం నుంచి 20 నిమిషాల వరకు జరిగినటువంటి ప్రక్రియ. ఆశ్చర్యకరమైన కమిషన్ల సిద్ధాంతం. లిండా గారు చెప్పింది, ఆశ్చర్యకరమైన కమిషన్లను నిర్వచిద్దాం. ఫెలిక్స్ ఏమన్నారంటే, అవి దాచిన ఆదాయాలు. ఇవి ఆలస్యం కావచ్చు, కుదించబడవచ్చు లేదా లెగసీ యూజర్ మ్యాట్రిక్స్లలోకి కోడ్ చేయబడవచ్చు. ఓ వ్యాలెట్ 2.0 ప్రపంచవ్యాప్తంగా యాక్టివేట్ అయినప్పుడు అది యాక్టివిటీ, రెఫరల్స్ లేదా ప్రారంభ స్థాపన సమయ స్టాంపుల ఆధారంగా కొన్ని రకాల తెలివైన చెల్లింపులను అన్లాక్ చేయవచ్చు. మనం ఇదివరకే అనుకున్నాం ఈ తేదీలు ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు మనకు ఓఎస్ వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా కేవలం యాష్ గారికి మాత్రమే తెలుసు. ఈ విషయాలు ఎవరికీ తెలియదండి. మనం మాట్లాడుకున్నాం ఇది వరకు దాదాపుగా 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నా. ఏమని, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకి ఆన్ ప్యాసివ్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజిక్ ఆ ప్లాన్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరన్నా కానీ ఎప్పుడన్నా కానీ ఆన్ ప్యాసివ్లోకి రిజిస్టర్ చేసుకోబడ్డ ఫౌండర్లు కావచ్చు, ఇది వరకు వచ్చినటువంటి అఫిలియేట్స్ కావచ్చు. ఫౌండర్లు 14 లక్షల మంది, ఇంకా తదుపరి వచ్చినటువంటి కోట్లాది మంది ఎవరైతే అఫిలియేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదివరకు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చినటువంటి టైం స్టాంపు డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ ట్రాఫిక్, వాళ్ళ ఇన్కమ్ సోర్స్. ఇవన్నీ కూడా హిడన్లో ఉన్నాయి. ప్రజెంట్ మనకు హిడన్లో ఉన్నాయి, మనకు కనిపించవు. ఓ వ్యాలెట్ని మనకి ఎప్పుడైతే పూర్తి సామర్థ్యంతో యాష్ గారు మనకు అందించే రోజు ఉందో ఆ రోజున మనం పూర్తి స్థాయిలో మన ఇన్కమ్ కమిషన్స్ అన్ని కూడా, మన రెసిడ్యువల్ ఇన్కమ్ కానీ, బోనస్లు కానీ ప్రతి ఒక్కటి ఏవైతే ఓ వ్యాలెట్లో పొందుపరిచి ఉంటారో అవన్నీ కూడా మనం చూసుకునే సౌకర్యం అయితే ఉంటుంది. ట్రాఫిక్ని కూడా చూసుకునే సౌకర్యం ఉంటుందని చెప్పేసి ఈ విషయంలో మనకి ఫెలిక్స్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నౌరా గారు ఏం చెప్పారంటే, సరిగ్గా యాష్ ఒకసారి ఒక వెబినార్లో ఇలా అన్నారు, మీకు ఇంకా తెలియనిది ఇప్పటికీ మీకోసం పని చేస్తోంది. మనకి ఇంకా తెలియదు, బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతూనే ఉండండి. కేసులు నడుస్తున్నా, ఏది నడుస్తున్నా, ఎక్కడ ఎప్పుడు ఏమి చేయాలో అది యాష్ గారు చేయిస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారు. అప్పుడు అది అస్పష్టంగా అనిపించింది, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఇది ఏఐ నియంత్రిత షరతులతో కూడిన విడుదల గురించి కావచ్చు. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మన సిస్టమే ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ప్రపంచంలో ఎటువంటి కంపెనీ కూడా, ఎటువంటి జైంట్ కంపెనీ కూడా చూడలేని, తీసుకురాలేని ఎటువంటి టెక్నాలజీని గూగుల్ కూడా దాదాపుగా 4 to 5 times దరిదాపులు నాకు తెలిసి ఒక 8 years నుంచి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పూర్తి స్థాయిలో బయటికి వదలాలని చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ ఫెయిల్ అవుతుంది, సక్సెస్ కాలేకపోయింది. ఈ రోజుకి కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఈ రోజుకి కూడా నావిగేషన్ సరిగా చూపించదు. పర్ఫెక్ట్ నావిగేషన్, రియల్ టైమ్ అనలిటిక్స్
చూపించలాబ్దు. ఛాలెంజ్, ఇట్స్ ఎ ఓపెన్ ఛాలెంజ్. చూపించలాబ్దు. ఎందుకంటే అప్గ్రేడ్ కాలేదు, ఏఐ విషయంలో అప్డేట్ కాలేదు. అది ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని సాధించుకోవాలని చెప్పి తపన పడుతూనే ఉంది, చేస్తూనే ఉంది, సాధించలేకపోయింది. కానీ ఆన్ ప్యాసివ్ పుట్టుకతోనే బై బార్న్ యూనికార్న్ కంపెనీ, మన ఆన్ ప్యాసివ్ కంపెనీ బై బార్న్ యూనికార్న్ కంపెనీ. ఈ రోజు మన కంపెనీ సూపర్ యూనికార్న్ కంపెనీ. ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. యూనికార్న్ కంపెనీ 100 కోట్ల కస్టమర్లు పొందినటువంటి, 100 కోట్ల డాలర్లు కానీ 100 కోట్ల కస్టమర్లు ఉన్నటువంటి కంపెనీని కానీ యూనికార్న్ అంటారు. 160 కోట్ల డాలర్లు కానీ 160 కోట్ల కస్టమర్లు ఉన్నటువంటి కంపెనీని సూపర్ యూనికార్న్ అంటారు. నాకు తెలిసినంత వరకు విషయం ఇది. రైట్. మళ్ళీ ఇది తప్పైనా ఒప్పైనా నాకు తెలిసిన విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. అది తెలిసిన వాళ్ళు గొప్పగా వాళ్ళు చెప్పుకోవచ్చు. వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే కూడా దాన్ని నేను మా వాళ్ళకి నేను చెప్పగలను కరెక్ట్ ఇది అంటే. నాకు తెలిసినంతవరకు 3 years నుంచి ఈ విషయం ఉంది, ఈ విషయం జరిగిందని నాకు తెలిసింది. రైట్ అండి, ఓకే. కాబట్టి అలాగా మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి 2018 సంవత్సరం నుంచినే నడుస్తూ ఉంది బ్యాక్ ఎండ్. రైట్. మనకి 2020 డిసెంబర్ 20కి పూర్తి స్థాయిలో 22 రకాల టూల్స్ని డెవలప్ చేసి మనకు అన్ని కూడా ఒకే గొడుగు కింద ఉంటాయి, ఇంటిగ్రేట్ మైగ్రేట్ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 2022కు సక్సెస్ఫుల్ చేశారు. విత్ ఇన్ 1 yearలో సక్సెస్ చేశారు టోటల్ ప్రొడక్ట్స్. అద్భుతం, ఇట్స్ అ మిరాకిల్ థింగ్. కాబట్టి ఎక్కడో కొన్ని మనకి లొసుగులు అంటే కొంతమంది చేసినటువంటి ద్రోహానికి మనం బలయ్యాం తప్పించి, యాష్ గారు దెబ్బతిన్నారు తప్పించి మన సిస్టమ్ ఎక్కడా దెబ్బతినలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. యాష్ గారు కాపాడుకున్నారు. యాష్ గారు ఎవరికి ఏం చెప్పాలో అవే చెప్పారు, అన్ని చెప్పట్లేదు. అప్పుడు కూడా చెప్పలేదు. ఆయన చేసినటువంటి ఘనత, ఆయన మేధావి కాబట్టే ఆయన ఎస్కేప్ అయ్యారు, దొంగలు దొరికిపోయారు. కాబట్టి ఇది విషయం. మన డబ్బుని కాపాడారు యాష్ గారు. మన టెక్నాలజీని నియంత్రించుకుంటూ వస్తున్నారు. జరుగుతూనే ఉంది ప్రాసెస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చెప్పాం. ఎప్పుడైతే మార్చ్ 2024 సంవత్సరం, మార్చ్ 2024 సంవత్సరం ఉన్న రోజే మనకు క్యాట్మూల్లోకి వెళ్ళిపోయాం. క్యాట్మూల్లో ఉన్నాం మనం ఆల్రెడీ 2024 మార్చికే. ఆటోమేషన్ మెథడ్లో మనకు ట్రాఫిక్ కానీ, ఆటోమేషన్ మెథడ్లో మనకి ఇన్కమ్ సోర్స్ కానీ, మనకి ఎక్కడెక్కడైతే మన కంపెనీ వ్యవస్థలు నడుస్తున్నాయో అక్కడ మనకు జనరేట్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఈ పాయింట్లో మనకు కరెక్ట్గా నవరా గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే మనందరం కూడా ఇంకా ఏమీ లేదు, ఎక్కడా లేదనుకుంటున్నాం. కానీ మన కంపెనీ ఏం చేస్తుందో, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేనిది జరుగుతోంది. అదే కదా ఆశ్చర్యానికి గురి చేసేది. అందుకే అంటున్నారు కదా మన యాష్ గారు, ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు షాక్ అని. వరల్డ్ షాక్ అవుతుంది. ఫస్ట్ మీరు షాక్ అవుతారు ఫౌండర్స్, దెన్ వరల్డ్ షాక్ అవుతుంది అంటున్నారు. కాబట్టి ఆ షాక్ గురవడానికి మనందరం సిద్ధంగా ఉండాలి. మెంటలీ ప్రిపేర్ కాకపోతే నిజంగానే షాక్కి గురవుతాం. జాగ్రత్త. రైట్, ఇది ఒక విషయం. ఆ తర్వాత 21 నిమిషం నుంచి 30 నిమిషాల వరకు జరిగినటువంటి సారాంశం. ఇది సాంకేతికంగా ఎలా పనిచేస్తుంది, టెక్నాలజీ పరంగా ఇది ఎలా పనిచేస్తుంది. డాక్టర్ శామ్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఆన్ ప్యాసివ్ దాని వ్యాలెట్లలో బ్లాక్ చైన్ ప్రోటోకాల్లను ఏకీకృతం చేస్తుంటే ఆశ్చర్యకరమైన కమిషన్లు ఇలా ఉండవచ్చు. రైట్. అందుకే మన ఓ వ్యాలెట్, మన ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ఓమెయిల్ నుంచి ఓఎస్తో మొదలుకొని A to Z ప్రతి ఒక్క టూల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంటిగ్రేట్ మైగ్రేట్ చేయబడింది. అందులోని ప్రకంపనాలు సృష్టించే అటువంటి టెక్నాలజీస్ కూడా దాంట్లో ఇంప్లిమెంటేషన్ అంటే ఇన్వెన్షన్ జరిగింది. అవి ఏవి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ, డీప్ లెర్నింగ్ టెక్నాలజీ, 3D ప్రింట్ టెక్నాలజీ, వర్చువల్ టెక్నాలజీ, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ, హై టెక్నాలజీ, ఇంకా అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి, అకౌంటింగ్స్కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క టెక్నాలజీని కూడా ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. అందుకోసమే ఇక్కడ బ్లాక్ చైన్ ప్రోటోకాల్లను ఏకీకృతం చేస్తుంటే ఆశ్చర్యకరమైన కమిషన్లు ఇలా ఉండవచ్చని డాక్టర్ శామ్ గారు చెప్పడం జరిగింది. టోకెన్ ఆధారిత ప్రోత్సాహకాలు, వాల్యూమ్పై ప్రేరేపించే స్మార్ట్ కాంట్రాక్టులు, అర్హత కలిగిన వ్యవస్థాపకులకు మ్యాట్రిక్స్ స్థాయి రెట్రో చెల్లింపులు. ఓకే, రైట్, ఇదొక విషయం. అర్హత కలిగిన వ్యవస్థాపకులకు మ్యాట్రిక్స్ స్థాయి రెట్రో చెల్లింపులు. లిండా గారు చెప్పడం, దానికి సురక్షితమైన వికేంద్రీకృత పద్ధతి అవసరం. బహుశా బోనస్ ఆస్తులుగా ఆన్ ప్యాసివ్ టోకెన్లు అంటే ఓ నాణేలు లాంటిది కావచ్చు. ఇవి అద్భుతం. మనకు అన్నీ కూడా ప్రతి ఒక్క ఇన్కమ్ సోర్స్ కూడా మనకి ఓ కాయిన్ రూపంలోనే మనకు రావడం జరుగుతుంది. ఓకే, మనం ఆశ్చర్యపోయే పనే లేదు. ఎందుకంటే ముందుగానే మనం ఇవి తెలుసుకోవాలి. మన ఆస్తి ఏంటంటే ఓ కాయిన్, ఓ వ్యాలెట్లో ఉన్నటువంటి ఓ కాయిన్స్ అనేది మన ఆస్తిగా ఇక్కడ కేంద్రీకృతమైంది. రైట్, ఓకే. 31 నిమిషం నుంచి 40 నిమిషాల వరకు ఏం మాట్లాడారు? యాష్ యొక్క లెగసీ నమూనాలు.
యాష్ యొక్క లెగసీ నమూనాలు. లెగసీ అంటే ఇక్కడ వారసులు అని. ఫెలిక్స్ ఏం చెప్పారు? యాష్ గత ప్రవర్తనను మనం మర్చిపోకూడదు. అతను ఎల్లప్పుడూ విధేయత మరియు విశ్వాసానికి ప్రతిఫలమిస్తాడు. వ్యవస్థాపకులకు జీవితకాల లైసెన్సులను బహుమతిగా ఇవ్వడం నుండి వాగ్దానాలకు తిరిగి చెల్లించడం వరకు అతను భారీ సంజ్ఞలకు భయపడడు. మనకి యాష్ గారు ఇప్పటి వరకు 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఫౌండర్కి, ప్రతి ఒక్క అఫిలియేట్కి, ప్రపంచానికి ఏమైతే చెప్పి చూపారో అవన్నీ కూడా చేసేదానికి ఆయన అర్హుడు. చేశాడు కాబట్టే ఆయన సంజ్ఞుడు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక భారీ సంజ్ఞలకు భయపడ్డని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప మానవత్వం కలిగినటువంటి వ్యక్తి మనకు దొరకడం మన అదృష్టం. కాబట్టే ఇక్కడ ఇంత క్లియర్గా వ్యవస్థాపకులకు జీవితకాల లైసెన్సులను బహుమతిగా ఇవ్వడం. జీవితకాలపు మనం ఉన్నంత వరకు, మన ఓమెయిల్ ఫోర్స్లో ఉన్నంత వరకు మన తరతరాలు యూజ్ చేసుకునే విధంగా డిజైన్ చేసినటువంటి సిస్టమే మన ఆన్ ప్యాసివ్ ఓమెయిల్ సిస్టమ్, ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టంలో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళ తరతరాలు ఆ మెయిల్ని యూజ్ చేసుకొని బతుకుతారు. దాని మీద వచ్చే ఆస్తి అంటే ఓకాయిన్స్. ఆ ఓకాయిన్సే మన ఏ దేశంలో ఉంటే, ఏ దేశంలో వాళ్ళు పౌరులై ఉంటే ఆ దేశంలో ఉన్న కరెన్సీస్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు, ఆర్థికోన్నతిని పొందుతారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, ఆస్తులు కాపాడుకుంటారు, అన్నిటినీ కాపాడుకుని విలాసంగా, ఆనందంగా ప్రతి ఒక్క మనిషికి తోడుబాటుగా ఉన్నట్టుగా అండగా ఉంటూ మానవ చైతన్యాన్ని పెంపొందిస్తారు. అటువంటి డిజైన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే, ఒక పెద్ద జైంట్ కంపెనీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ సూపర్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మన CEO గారు, మన బాస్. రైట్, ఓకే, ఇదొకటి విషయం. ఆ లైసెన్సులను బహుమతులుగా ఇవ్వడం నుండి వాగ్దానాలను తిరిగి చెల్లించడం వరకు అతను భారీ సంజ్ఞలకు భయపడడు. నౌరా గారు ఏమన్నారంటే ఆ విషయం కొరకు, అవును, మరియు ఒక నాయకత్వ కాల్ సమయంలో అతను బఫర్ వాల్ట్ గురించి ప్రస్తావించారు. భవిష్యత్తులో ప్రశంసల పంపిణీ కోసం ఉంచబడిన అంతర్గత నిల్వ. భవిష్యత్తులో ప్రశంసల పంపిణీ కోసం ఉంచబడిన అంతర్గత నిల్వ అంటే బ్యాలెన్స్, ఇంటర్నల్ బ్యాలెన్స్ ఏమైతే ఉందో ఆ బ్యాలెన్స్, దాని బ్యాలెన్స్ని చూసే ప్రపంచం. నేను చెప్పాను ఎన్నోసార్లు, మీ అందరికి హెచ్చరించాను, మన వ్యాలెట్లే ప్రపంచానికి సమాధానం చెప్తాయని. మొట్టమొదటి ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే ఆన్ ప్యాసివ్ ఫౌండర్లు కావచ్చు, ఇదివరకే వచ్చినటువంటి అఫిలియేట్స్ కావచ్చు, ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాలెట్లో వచ్చే శబ్దమే ప్రపంచాన్ని మొత్తం కుదిపైపోతుంది. అందుకు మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి, మెంటలీ ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పారు. నేను ఖచ్చితంగా ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం. ఇక్కడ కూడా భవిష్యత్తులో ప్రశంసల పంపిణీ కోసం ఉంచబడిన అంతర్గత నిల్వను కూడా బాగా ప్రస్తావించారు. దాన్ని బఫర్ వాల్ట్గా గురించి చెప్పారు. బఫర్ వాల్ట్ డాక్టర్ శామ్ గారు ఇచ్చినటువంటి సారాంశం. యాష్ స్మార్ట్ సైకిల్స్ గురించి కూడా మాట్లాడారు. అది ఏంటి? OS వర్షన్ 2.0 యాక్టివ్గా ఉండి ఓ కనెక్ట్, ఓ ట్రాకర్, ఓ డిస్క్ మొదలైన వాటి నుండి డేటాను సేకరిస్తున్నట్లయితే వారు నిశ్చితార్థంపై ఆశ్చర్యకరమైన విలువను లెక్కించవచ్చు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సెంటెన్స్ ఇది. అద్భుతం అండి. యాష్ గారు స్మార్ట్ సైకిల్స్ గురించి కూడా మాట్లాడారంట. ఆ స్మార్ట్ సైకిల్స్ ఎలాగ వర్క్ చేస్తాయంటే, మనం OS 2.0 వర్షన్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఓ కనెక్ట్, ఓ ట్రాకర్, ఓ డిస్క్ మొదలైన వాటి నుండి డేటాను సేకరిస్తున్నట్లయితే వారు నిశ్చితార్థంపై ఆశ్చర్యకరమైన విలువను లెక్కించవచ్చు. అక్కడ వచ్చే పేమెంట్స్ మనం ఊహించలేమండి. అన్ని లెక్కలేనంటి ఆశ్చర్యానికి గురయ్యేటువంటి విలువలను మనం లెక్కించుకోవచ్చు అంట. అంత అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్ ప్యాసివ్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ ఫర్ క్రియేటింగ్ కరెన్సీ. ఒక గొప్ప సంపదను సృష్టించే ఒక గొప్ప ఫ్యాక్టరీ, ప్రపంచంలోనే ఒక గొప్ప ఫ్యాక్టరీ ఆన్ ప్యాసివ్. ఇంతకంటే ఇంకా వేరే చెప్పే అవసరమే లేదు. మన ఆన్ ప్యాసివ్ కంపెనీ అనేది ప్రపంచంలో ఒక గొప్ప సంపదను సృష్టించబడే ఒక ఫ్యాక్టరీ. రైట్, 41 నిమిషం నుంచి 50 నిమిషాల వరకు జరిగినటువంటి సారాంశం. ఊహాజనిత కమిషన్ నమూనాలు. లిండా గారు, సాధ్యమైన చెల్లింపు రకాలను విడదీద్దాం. లెగసీ ఫౌండర్ రివార్డ్. ముందుగానే యాక్టివేట్ చేసిన వారికి మనల్ని లెగసీ ఫౌండర్ రివార్డ్స్ అనేది మనకు లభ్యమవుతాయంట. ఎవరికి? ఆల్రెడీ ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళకి. రైట్, గ్లోబల్ కనెక్టర్ బోనస్ కొత్త అనుబంధ సంస్థలకు సహాయం చేసిన వారికి. రైట్, అంటే ఫౌండర్లకు ఇచ్చుకున్నాం అప్పట్లో. తర్వాత ఫౌండర్లు అఫిలియేట్స్కి ఇచ్చారు కదా, వాళ్ళని ఏమంటారంటే గ్లోబల్ కనెక్టర్ బోనస్ అంటారు.
అక్కడ కూడా మనం ఆ అఫిలియేట్లకు ఇచ్చినటువంటి బోనస్ కూడా మనం పొందే అవకాశాలు, దాని నుంచి కూడా ఒక మనకి సహాయం, ఎవరికైతే మనం సహాయం చేస్తాం దాని నుంచి కూడా మనం పొందే అవకాశాలు. బోనస్ ఏఐ ఎంగేజ్మెంట్ బోనస్. ఏఐ ఎంగేజ్మెంట్ బోనస్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్యాసివ్ ఉత్పత్తుల వాడకం ఆధారంగా. అంటే ఇదివరకు ఉన్నటువంటి ఆన్ ప్యాసివ్ ఫౌండర్లు కానీ అఫిలియేట్స్ కానీ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు కానీ ప్రజలు 860 కోట్ల మందిలో ఎంతమందికి ఆన్ ప్యాసివ్ గురించి తెలిసి ఫౌండర్లు ఇంతమంది వచ్చారనే వాయిస్ బయటికి పోయింది. కాబట్టి మౌత్ క్యాన్వాసింగ్ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ ద ఎర్త్ ఇన్ ఎనీ మార్కెటింగ్ క్యాంపెయిన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మౌత్ క్యాన్వాసింగ్ అనేది చాలా డేంజరస్. మనం ఎటువంటి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చేసినా ఒక మనిషి మాట్లాడే మాట ద్వారా మాట చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందంట. మనం టెక్నాలజీ ద్వారా స్పీడ్గా చేరుకుంటాం అనుకుంటున్నాం, కానీ మనిషి మాట చాలా డేంజరస్ అనమాట. అలాగా ఏఐ ఎంగేజ్మెంట్ బోనస్ ఆన్ ప్యాసివ్ ఉత్పత్తుల వాడకం ఆధారంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎన్నిసార్లు అయితే ఆన్ ప్యాసివ్ అని క్లిక్ చేశారో, అంటే గూగుల్ క్రోమ్లో కావచ్చు, ఓఎస్లో కావచ్చు, ఇతరత్ర వీడియోస్ యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ మన ఆన్ ప్యాసివ్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీవేర్ ఇన్ ద ఇంటర్నెట్, ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నెట్లో మీరు ఎక్కడ ఎప్పుడు ఏది చూసినా, మెయిల్స్ చేసినా, ఏం చేసినా, ఆన్ ప్యాసివ్ గురించి మాట్లాడినా, వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా, ఏది చేసినా దాని మీద ఏఐ ఎంగేజ్మెంట్ బోనస్ అనేది ప్రతి ఒక్క ఫౌండర్కి, ప్రతి ఒక్క అఫిలియేట్కి కూడా రాగలుగుతుంది అంటున్నారు. అదొక బోనస్ గుర్తుపెట్టుకోండి. అద్భుతమైనటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఇవన్నీ కూడా. ఓ వ్యాలెట్ లాయల్టీ డ్రాప్స్ ఎయిర్ డ్రాప్స్ లాగా, కానీ పర్యావరణ వ్యవస్థ లోపల. రైట్, ఓఎస్లో కూడా ఇది ఒక స్పెసిఫిక్ ఇన్కమ్. లాయల్టీ డ్రాప్స్ అంటారు దీన్ని, దాన్ని ఎయిర్ డ్రాప్స్ అని కూడా అంటారు. అలాగా దానికి కూడా ఒక పర్యావరణ వ్యవస్థ లోపల, అంటే మన ఈకో సిస్టమ్ లోపల అక్కడ ఆ ఇన్కమ్ సోర్స్ కూడా మనకు రావడం జరుగుతుంది ఓ వ్యాలెట్లో. అంటే ఓ వ్యాలెట్ని ఎంత లాయల్టీగా యూజ్ చేసుకున్నాం మనము అనే దాన్ని బట్టి ఎంతగా జరుగుతుంది. చాలామంది ఇష్టపడతారు ఓ వ్యాలెట్ని, ఎందుకంటే అదే కదా సంపదనిచ్చేది. మనం ఎంత చేసినా పని, మనకు వచ్చే డబ్బు మొత్తం ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మనకి వర్క్ చేసినా కూడా మన కోసము మనకి ఇచ్చే ఇన్కమ్ సోర్స్ దేనిలో ఇస్తుంది? ఓ వ్యాలెట్లోనే ఇస్తుంది. కాబట్టి ఓ వ్యాలెట్ని ప్రతి ఒక్క ఫౌండరు, ప్రతి ఒక్క అఫిలియేట్, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇష్టపడతారు. కాబట్టి దాన్ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళందరూ ఏమంటారంటే లాయల్టీ డ్రాప్స్ అంటారు. దాని మీద వచ్చే స్పెసిఫిక్ ఇన్కమ్ కూడా మనకు రాగలుగుతుంది. నెక్స్ట్ ఆన్ ఫ్యూషన్ క్రాస్ లింక్. ఆన్ ఫ్యూషన్ ఆశ్చర్యాన్ని వారసత్వంగా పొందగలదా? ఇది ఒక ప్రశ్న. దానికి ఫెలిక్స్ గారు ఏం చెప్పారంటే, అవును, ఆన్ ఫ్యూషన్ కూడా డేటాను తీసుకెళ్లగలదు. ఆన్ ప్యాసివ్ ఎంతో ఆన్ ఫ్యూషన్ కూడా అంతే. యాష్ గారు మనకి ఏం చెప్పారు 2022లోనే, ఆన్ ప్యాసివ్ లాంటి ఆన్ ప్యాసివ్స్ని ఒక 5 రకాల ఆన్ ప్యాసివ్స్ని మనం ఇప్పటికే క్రియేట్ చేయొచ్చు, ఇంకా 5 ఆన్ ప్యాసివ్ని మనము సృష్టించవచ్చు అని చెప్పాడు. అందులో ఒక భాగమే ఈ ఆన్ ఫ్యూషన్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆన్ ఫ్యూషన్ కూడా డేటాను తీసుకెళ్లగలదు. మీరు ఆన్ ఫ్యూషన్కి లాగిన్ అయిన తర్వాత ఆన్ ప్యాసివ్ నుండి మీ ఈమెయిల్ ఐడి ఏదైనా యాక్టివేట్ చేస్తే షాక్ అవ్వకండి. ఓకే, మన ఆన్ ప్యాసివ్లోనే కాదు, ఆన్ ఫ్యూషన్కి కూడా లాగిన్ అయిన తర్వాత ఆన్ ప్యాసివ్ నుండి మీ ఈమెయిల్ ఐడి ఏదైనా యాక్టివేట్ చేస్తే షాక్ అవ్వకండి అంటున్నారు. మనం షాక్ అయ్యేకి అవసరం లేదు. ఆన్ ఫ్యూషన్ అయినా ఆన్ ప్యాసివ్ అయినా మనకు రెండు ఒకటే. రైట్, తర్వాత 51 నిమిషం నుంచి 60 నిమిషాల్లో జరిగినటువంటి సారాంశం. వ్యవస్థాపక సంఘం ప్రశ్నలు. కాలర్ 1, నైజీరియా నుండి సోఫియా. ఆశ్చర్యకరమైన కమిషన్లు నగదుగా ఉంటాయా లేదా పాయింట్లు వస్తాయా? మనకి ఆశ్చర్యానికి గురిచేసే కమిషన్స్ మనకు క్యాష్ రూపంలో వస్తుందా లేదంటే పాయింట్ల రూపంలో వస్తుందా అని చెప్పేసి ఆమె అడగడం జరిగింది. రైట్, డాక్టర్ శామ్ ఏం చెప్పారు, అందుకు రెండు ఉండవచ్చు, రెండు కూడా ఉండొచ్చు. క్యాష్ కూడా మనం చేసుకునే సౌకర్యాన్ని కల్పించవచ్చు, ప్లస్ పాయింట్ల విధంగా కూడా మనకి ఓ కాయిన్స్ ఎన్ని ఓ కాయిన్స్ ఉన్నాయనేది కూడా మనకు అక్కడ ఉండవచ్చు. పాయింట్ల తర్వాత నిజమైన ఓ వ్యాలెట్ క్రెడిట్గా మారవచ్చు. ఓ వ్యాలెట్లో క్రెడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్రెడిట్లో ఓ కాయిన్స్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా మనం విత్డ్రాల్ పెట్టుకోనికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. ఎప్పుడైతే మనకు క్రెడిట్స్ అనే ఓ వ్యాలెట్లో ఉన్నటువంటి క్రెడిట్ అనే ఒక ప్యానల్ ఉంటుంది, ఆ ప్యానల్లో మనకి ఎన్ని ఓ కాయిన్స్ అయితే కనిపిస్తాయో ఆ ఓ కాయిన్స్ మొత్తాన్ని మనం విత్డ్రా చేసుకోనికి సౌకర్యం ఉంటుంది. ఓకే, అదే ఇక్కడ మనకి చెప్పారు. కొన్ని యూటిలిటీ టోకెన్లు రూపంలో కూడా రావచ్చు. ఓకే, కొన్ని మనం యూజ్ చేసుకునే అట్లా సౌకర్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని పెయిడ్ ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, ఒక 4-5 పెయిడ్ ప్రోడక్ట్ 3 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు. ఇలాగా యాష్ గారు ఎన్ని నిర్ణయించుంటే అన్ని పెయిడ్ ప్రోడక్ట్స్ మనకు రాగలుగుతాయి. ఆ పెయిడ్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ చేసుకునేకి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి నిల్వ, కావాల్సినటువంటి బ్యాలెన్స్ ఎక్కడుంటుంది? యూటిలిటీ టోకెన్స్ రూపంలో కూడా రావచ్చు అన్నారు. అంటే రెవెన్యూ వ్యాలెట్లో ఉంటుంది.
ఫండింగ్ వ్యాలెట్లో ఉంటుంది. ఫండింగ్ వ్యాలెట్లో ఉన్నటువంటి ఆ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓ కాయిన్స్ ఉన్నాయో, వాటిని మనం విత్డ్రాల్ చేసుకోకుండా వాటిని మనం ప్యాకేజీలు చేసుకోవచ్చు. అంటే మన పాకెట్ నుంచి ఒక పైసా కూడా తీయకుండా ఇప్పుడు దాకా ఎవరైతే ప్యాకేజీలు కట్టేసుకున్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మన పాకెట్ నుంచి డబ్బు తీయకుండా అక్కడ యాష్ గారు పొందుపరిచినటువంటి ఫండింగ్ వ్యాలెట్లో ఉన్నటువంటి ఓ కాయిన్స్ తోటే మనము ఆ ప్యాకేజీలను చేసుకోవచ్చు. ఏవైతే మనకు పెయిడ్ ప్రోడక్ట్ ఇచ్చారో ఆ పెయిడ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాలర్ 2, భారతదేశం నుండి రాజ్, కనీస పరిమితి ఉంటుందా, లిమిటేషన్ ఏమైనా ఉంటుందా? నవరా గారు దానికి సమాధానం ఏమిచ్చారంటే అవును, బహుశా కేవైసీ ధృవీకరణ మరియు కనీస ఉత్పత్తి కార్యాచరణతో ముడిపడి ఉండవచ్చు. ఓకే, ఇదన్నమాట మెయిన్, ఉత్పత్తి కార్యాచరణతో ముడిపడి ఉండొచ్చు. కేవైసీ చేసుకుంటేనే మనకు ప్యాకేజెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా మనకి విజన్ అవ్వచ్చు, అంటే విజిబుల్ అవ్వచ్చు, మనకి కనిపించవచ్చు అని. ఓమెయిల్ కావచ్చు, ఓనెట్ లేదా ఓ కనెక్ట్ని నెలవారీగా ఉపయోగించడం వంటివి. రైట్, ఓకేనా? కాబట్టి ఇవి విషయం. ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్ ఇవన్నీ కూడా మనము ఫ్రీ ప్రొడక్ట్స్, ఆ 3 కూడా ఫ్రీ ప్రొడక్ట్స్, ప్రపంచానికంతా ఉచితంగా యాష్ గారు అందిస్తున్నటువంటి ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట. ఎవరన్నా వాడుకోవచ్చు. అవి ఎంతమంది వాడుకుంటే ఎన్ని లొకాలిటీలు, 220 దేశాల్లో మనం ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. అన్ని దేశాల్లో ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్ ఈ 3 ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట. ఒక పైసా ఖర్చు లేకుండా ప్రజలు వాడుకుంటే వాళ్ళు వాడుకుంటున్నటువంటి డేటా మీద వచ్చే ఇన్కమ్ కూడా మనందరికీ రావడం జరుగుతుంది. ఇది చాలా అతిపెద్ద ఇన్కమ్ ప్రపంచంలోనే. దాన్ని కూడా మన ఫౌండర్లకి ఎక్కువ శాతం మనకి పర్సెంటేజ్ ఉంటుంది. అఫిలియేట్స్కి మన తర్వాత స్థానం వాళ్ళకు ఉంటుంది. మనకు వచ్చేంత ఇన్సెంటివ్స్ వాళ్ళకి రాకపోవచ్చు, మనకు వచ్చేంత పెద్ద పెద్ద పేమెంట్లు వాళ్ళకి రాకపోవచ్చు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్స్ కూడా లగ్జూరియస్గా ఉంటాయి. ఒక బెంజ్ లైఫ్ స్టైల్, ఒక లగ్జూరియస్ బంగ్లా లైఫ్ స్టైల్లో కూడా వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఆ విధంగా డిజైన్ చేశారు యాష్ గారు. రైట్, సూపర్ డూపర్. ఇది విషయం. ఓ కనెక్ట్ని నెలవారీగా ఉపయోగించడం వంటివి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. 61 నిమిషం నుంచి 70 నిమిషాల్లోపు జరిగినటువంటి సారాంశం. ది యాష్ వాయిస్ కల్పిత ఎంట్రీ, యాష్ ముఫరే గారు ముందే రికార్డ్ చేయబడిన సందేశం. అంటే ఆల్రెడీ ఇవన్నీ చెప్పేశారు. ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ముందుగానే చెప్పేశారు. గొప్పోళ్ళకి వాళ్ళు ఒక 10 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలిసిపోతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు అప్రమత్తమైనారు కాబట్టి ఈరోజు మనం సేఫ్ జోన్లో ఉన్నాం. లేకపోతే ఈరోజు ఫౌండర్స్ మనం ఎవరు లేమండి. ఈ ప్లాట్ఫామ్ కూడా లేదు. మనం నమ్ముకున్న ఆశలు, కళలు అన్నీ రాలిపోయేవి, నేల రాలిపోయేవి. ఎంతోమంది ఏం బలైపోయేవారు. ఎందుకంటే యాష్ గారు, కేవలం యాష్ గారు మాత్రమే మనందరి కళల్ని, మన జీవాల్ని బతికించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. మనం మళ్ళీ లైవ్లోకి వచ్చాం. ఇది అద్భుతం. కష్టంగా ఉన్నప్పుడు మీరు నమ్మారు, కష్టంగా ఉన్నప్పుడు మీరు నమ్మరు. అసాధ్యం అనిపించినప్పుడు మీరు ఉండిపోయారు, అసాధ్యం అనిపించినప్పుడు మీరు ఉండిపోయారు. కష్టంగా ఉన్నప్పుడు మీరు నమ్మారు. ఇది గుర్తుపెట్టుకోండి. కష్టంగా ఉన్నప్పుడు మీరు నమ్మారు, అసాధ్యం అనిపించినప్పుడు మీరు ఉండిపోయారు. మీరు అనుభవించబోయేది చెల్లింపు కాదు, ఇది ప్రశంస, గుణించడం, ఆశ్చర్యం అనేది హృదయం యొక్క ఆన్ స్విచ్. క్లిక్ కోసం వేచి ఉండండి. యాష్ గారు మనకు ఎప్పుడో ఈ మాటని ఇచ్చారు. బట్ ఈరోజు టైం వచ్చింది, సమయం వచ్చింది మిత్రమా. అందుకే చెప్తున్నాం, ఆన్ ప్యాసివ్ గురించి. ఆశ్చర్యం అనేది హృదయం యొక్క ఆన్ స్విచ్. క్లిక్ కోసం వేచి ఉండండి అని చెప్పారు. ఇది గొప్ప విషయం. ఓకేనా? మన చెల్లింపులు అవన్నీ కాదు, ఒకే బటన్, ఒకే క్లిక్. ఒక్కసారి క్లిక్ చేస్తే అన్నీ కూడా ఒకేసారి జరిగిపోతాయి. ఒక్కొక్కసారి జరిగేది ఉండదు. అదే యాష్ గారి టార్గెట్, యాష్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అందుకే ప్రపంచం ఒక్కసారిగా గుబేలు అవుతుంది. ఎందుకు చెప్పారు? ప్రపంచాన్ని కుదిపేస్తామని ఎందుకు చెప్పారంటే, ప్రపంచం మొత్తం షాక్కి గురవుతుంది ఎందుకు చెప్పారంటే, ఒకే క్లిక్ తోటి ప్రపంచం మొత్తం మారబోతోంది. ఆ క్షణం నుంచే మారబోతోంది. అందులో ముఖ్య స్థానంలో మనమే ఉంటున్నాం. అందుకు లిండా గారు, వావ్, అది నాకు చలిని కలిగించింది, వణుకు పుట్టిందంట లిండా గారికి. ఇది అద్భుతం. నిమిషం 71 నిమిషం నుంచి 80 నిమిషాల్లోపు జరిగినటువంటిది. సర్ప్రైజ్ డ్రాప్ల కోసం మీ ఖాతాను సిద్ధం చేస్తోంది. మనం ఆశ్చర్యానికి గురి చేసేటువంటి డ్రాప్ల కోసం మన ఖాతాల్ని సిద్ధం చేస్తోందంట. దానికి ఫెలిక్స్ గారు ఏం చెప్పారంటే, మీ ఓమెయిల్, ఓ వ్యాలెట్ మరియు ఓ కనెక్ట్ ఖాతాలు అన్నీ సమకాలీకరించబడ్డాయని నిర్ధారించుకోండి. అన్నీ కూడా సెట్ చేసి రెడీగా పెట్టారు, సిద్ధంగా తయారు చేసి పెట్టారు. మనకు చెబుతూనే ఉన్నారు, అన్నీ మనకు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి. జూన్ 5వ తారీఖు ఒకసారి మనకి ఓ వ్యాలెట్ లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూన్ 15వ తేదీ మళ్ళీ ఇంకొకసారి లోడ్ చేయడం జరిగింది ఓ వ్యాలెట్. తర్వాత ఇప్పుడు కూడా ఓ వ్యాలెట్స్ 25వ తేదీ, రేపటి రోజు జూన్ 25వ తేదీ, రేపటి రోజు జూన్ 25వ తేదీ కూడా ఓ వ్యాలెట్స్ నింపబడుతున్నాయి.
మన ఓకాన్స్ తోటి నింపబడుతున్నాయి. ఇవి మనకి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇది తథ్యం. అందుకే ఇక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని మీకు అందరికీ అర్థమయ్యే స్థాయిలో నేను తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను, చెప్తున్నాను. నాకు తెలిసిన విషయాలు మాత్రమే. దీన్ని దయచేసి ఎవరు కూడా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. మీకు నచ్చలేదా డిలీట్ చేసేసేయండి. ఓకే, మీరు ఎటువంటి ఇది లేదు, కాంట్రవర్సీ మాత్రం పెట్టొద్దండి, నా నోటి తిట్టించుకోదండి దయచేసి, ముందుగానే చెప్తున్నా. ఎందుకంటే మంచికి మంచి, చెడుకు చెడు. ఈ ప్రపంచం కర్మ సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఏదైనా చెడు చేయాలని మా అందరికీ నిర్ధారించుకుంటే ఖచ్చితంగా మీరు ఆ చెడు దాంట్లో ఫస్ట్ మీరే ఉంటారు. ఫేస్ మీరే చేస్తారు, మీరే ఫేస్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాంట్రవర్సీలు పెట్టుకునే టైం కాదు, మనందరం కలిసి గెలిచే టైము. ఈ గెలిచే సమయంలో మనం ఎలా ఉండాలంటే ఐక్యతను చాటాలి. కాబట్టే మేము ఇంతగా కష్టపడి ఇన్ని విషయాలు మేము సేకరించి మీకోసం చెప్తున్నాం. రైట్. కాబట్టి డాక్టర్ శ్యామ్ గారు ఏం చెప్పారంటే, అవును, మీ డిజిటల్ ఐడిని వెరిఫై పూర్తి చేసి అప్డేట్ చేయండి. సర్ప్రైజ్ డ్రాప్లు ఎప్పటికీ నిష్క్రియ లేదా కేవైసీ అసంపూర్ణ ప్రొఫైళ్లకు వెళ్ళవు. ఇది గుర్తుపెట్టుకోండి. కేవైసీ మనం పూర్తి చేస్తేనే అక్కడ మనకు ఆకస్మికంగా కనిపించే డ్రాప్లు మనకు దర్శనం ఇస్తాయని చెప్పి అన్నారు. మనం అన్నాం కేవైసీ గ్రీన్ వ్యాలెట్ అప్రూవల్ అయితేనే మనకు కనిపిస్తాయని చెప్పేసి, అది నిజమే అవుతుంది. రైట్, నో ప్రాబ్లం. 81వ నిమిషం నుంచి 90 నిమిషంలోపు జరిగిన సారాంశం. వ్యవస్థాపక కథనాలు. నౌరా గారు ఏం చెప్పారు? వ్యవస్థాపక కథనాలు నౌరా గారు. ఉత్పత్తి డెమో సమయంలో సహాయం చేసిన తర్వాత 2023 ప్రారంభంలో ఆశ్చర్యకరమైన బోనస్ పొందిన యుఏఈలోని ఒక వ్యవస్థాపకుడిని నాకు తెలుసు. ఎప్పుడూ దరఖాస్తు చేయలేదు, ఇప్పుడే అందుకుంది ఈ విషయం. ఇది ఎందుకంటే ఇది అంత మనకి క్లారిటీగా మనకి అర్థం కాకపోయినా జస్ట్ వాళ్ళు చెప్పిన మాటలు మనం విని అర్థం చేసుకోవచ్చు. మనకి ఎంతలా అర్థమైతే అంతలా. ఉత్పత్తి డెమో సమయంలో సహాయం చేసిన తర్వాత 2023 ప్రారంభంలో ఆశ్చర్యకరమైన బోనస్ పొందిన యుఏఈలోని ఒక వ్యవస్థాపకుడిని నాకు తెలుసు. ఎప్పుడూ దరఖాస్తు చేయలేదు, ఇప్పుడే అందుకుంది. రైట్, ఇదొక విషయం. అది రైట్, అది అలాగే ఉంచండి. అది అర్థమైనప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం, లేదా దాని గురించి ఎవరితో కనుక్కుని ఆ పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం ఇంకా, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకుంటూ వెళ్ళిపోతుండాలి. ఫెలిక్స్ అనే పర్సన్ దానికి ఏం చెప్పారంటే, కెన్యాలో కూడా అదే జరిగింది. కొంతమంది వ్యవస్థాపకులు వివరణ లేకుండా చిన్న వాలెట్ ఇన్ఫ్లోలను గమనించారు. ఇది ప్రారంభ పరీక్ష డ్రాప్లు అయి ఉండవచ్చు. మనందరికీ కూడా ఒకసారి కనెక్ట్ వాడుకున్నప్పుడు మనకి వ్యాలెట్ల నుంచి $1,770 అనేవి మనకు కనిపించాయి. $1,770 కనిపించాయి, ఆకస్మికంగా కనిపించిపోయినాయి. ఈ విషయం గురించినే దుబాయ్లో ఉన్నటువంటి ఒక పర్సన్కి కనిపించడం జరిగింది, ప్లస్ మాకు కనిపించడం జరిగింది. అప్పటికి మనమేమి ఇంకా పూర్తి స్థాయిలో కనెక్ట్ ప్యాకేజీలు తీసుకోవడం అవన్నీ ఏం లేదు. ఇంకా ఓఎస్లోకి వచ్చాము అంతే. ఓఎస్లోకి వచ్చిన తర్వాత మనకు కనెక్ట్ కూడా డిసెంబర్ 5వ తేదీ మనకు వదులుతున్నారు అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్ ద్వారానే మనకు 2022 డిసెంబర్ 5న మనకి కనెక్ట్ వస్తుందని చెప్పారు. ఆ టైంలో మనకి ఏం జరిగిందంటే ఈ $1,770 అందరికీ కనిపించడం జరిగింది కొన్ని నిమిషాల పాటు. రైట్, అది కూడా నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది. నా వైటీపీ ఆనంద్ అనే నా మెయిల్కి వచ్చినటువంటి, నా మెయిల్కి వచ్చినటువంటి అది కూడా నా దగ్గర ఉందన్నమాట. ఫెలిక్స్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కెన్యాలో కూడా అదే జరిగింది. కొంతమంది వ్యవస్థాపకులు వివరణ లేకుండా చిన్న వాలెట్ ఇన్ఫ్లోలను గమనించారు. ఇది ప్రారంభ పరీక్ష డ్రాప్లు అయి ఉండవచ్చు. 91 నిమిషం నుంచి 100 నిమిషాల లోపు జరిగినటువంటి సారాంశం. తుది ప్రతిబింబాలు మరియు సలహా. లిండా గారు ఏం చెప్పారంటే, కాబట్టి ముగింపులో అప్రమత్తంగా ఉండండి, చురుకుగా ఉండండి, మీ డాష్బోర్డ్లను తనిఖీ చేయండి. ఆశ్చర్యం డబ్బుగా రాకపోవచ్చు, అది ఉపకరణాలు, బోనస్లు లేదా టోకెన్లుగా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి డబ్బుగా అంటే మనం డ్రా చేసుకుంటున్నాం కదా డబ్బుగా వచ్చేది. కాబట్టి అక్కడంతా కూడా మనకి కాయిన్స్తోనే వివిధ రకాలైనటువంటి ప్యానల్స్లో మనకి ఆ డబ్బులు రకరకాలుగా దానిలో మనకు కనిపించడం జరుగుతుంది. అవన్నీ మనం చూసుకోవచ్చు. రైట్, డాక్టర్ శ్యామ్ గారు ఏం చెప్పారంటే, డెరిక్ మవేరా పోస్ట్. మీ లాగిన్లను శుభ్రంగా ఉంచండి, అధికారిక వెబినార్లను అనుసరించండి, బయటి శబ్దం నుండి పరధ్యానాన్ని నివారించండి. యాష్ నిశ్శబ్దంగా డెలివరీ చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఆయన సైలెంట్గా చేస్తారు ఏది చేసినా కూడా, ఎందుకంటే చాలా దెబ్బతిన్నారు కాబట్టి. ఆయన గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మనకు ఏ క్షణమైనా కూడా నిశ్శబ్దంగా డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నూరా, మరియు డబ్బును వెంబడించవద్దు. మీరు డబ్బు కోసం పాకులాడే అవసరం లేదు, డబ్బు కోసం ప్రత్యేకంగా వెతుక్కొని పోయే అవసరం లేదు. మీరు ఇచ్చే విలువను వెంబడించండి మరియు వ్యవస్థ మిమ్మల్ని ఆశ్చర్యపరచనివ్వండి.
మనకి ఇక్కడ ఏదైతే ఉందో అప్లిఫ్ట్ హ్యూమానిటీ అని దాన్ని మీరు అనుసరిస్తే ఆటోమేటిక్ మీకు డబ్బు మిమ్మల్ని అనుసరిస్తుందని చెప్తున్నారు. మీరు ఆశ్చర్యానికి గురయ్యేటువంటి డబ్బు మీ దగ్గరకు రాబోతుంది అని చెప్పి అన్నారు. అంతే తప్ప డబ్బు కోసం మీరు పోయే అవసరం లేదు. ఇక్కడ ఎవరు డబ్బు కోసం వచ్చే అవసరం లేదు. ఫౌండర్లకు కానీ అఫిలియేట్స్ కానీ రాబోయే కస్టమర్లు కూడా డబ్బు కోసం పాకులాడే అవసరం లేదు. మీరు మేమేమైతే విజన్ పెట్టుకున్నామో మా కంపెనీ విజన్ అప్లిఫ్ట్ హ్యూమానిటీ అని ఆ సిద్ధాంతాలని మీరు మెయింటైన్ చేస్తూ ఉండండి. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా డబ్బే మిమ్మల్ని ఫాలో అవుతుందని చెప్పి చెప్తున్నారు. గొప్ప విషయం. కాబట్టి లిండా గారు ఏం చెప్పారంటే మీ అందరికీ ధన్యవాదాలు. చివరిగా చెప్పినటువంటి విషయాలు మీ అందరికీ ధన్యవాదాలు. ఆశ్చర్యకరమైన కమిషన్లు వస్తే గుర్తుంచుకోండి, అవి సంఖ్యల కంటే ఎక్కువ. అవి డిజిటల్ రూపంలో కృతజ్ఞత, శుభరాత్రి, నిష్క్రియాత్మక కుటుంబం, ఆశ్చర్యం, ప్రారంభించనివ్వండి. ఇంత గొప్ప సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ని మనకు రావడం జరిగింది. అది మీ అందరితో ఈ విధంగా నేను షేర్ చేసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు June 24, 2025 అనమాట. మనం మొదట్లో కూడా మనం డేట్ని చెప్పుకున్నాం. ఈరోజు ఇప్పుడు కూడా డేట్ చెప్పుకున్నాం, చివరిలో కూడా. ఎందుకంటే మనందరికీ ఫౌండర్లకి, రియల్గా ఈ వాయిస్ వినిన ఫౌండర్లకి, ఇది ఎవరైతే విన్నారో ఆ ఫౌండర్ నిజంగానే ఎంతో కొంత సబ్జెక్ట్ మన ఆన్ ప్యాసివ్ గురించి, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి కూడా, దీని కెపాసిటీ గురించి కూడా, ఫౌండర్ వాల్యూ గురించి కూడా, ఆన్ ప్యాసివ్ ఏఐ వాల్యూ గురించి కూడా, ఏఐ నియంత్రణలో మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా కూడా ఇదివరకు ఎంతవరకు ఏమేమి సాధించి పెట్టింది అన్ని విషయాలు కూడా మీకు నీట్గా క్లియర్గా మనం చెప్పడం జరిగింది. కాబట్టి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫౌండర్ వాల్యూ ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ. అది ఆన్ ఫ్యూషన్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీగా వస్తే కూడా మనం ఆశ్చర్యానికి గురి అవసరం లేదు. ఆన్ ప్యాసివ్ అన్న ఒకటే, ఆన్ ఫ్యూషన్ అన్న ఒకటే. ఇక్కడ మనం క్లారిటీగా ఉండాలని చెప్పారు యాష్ గారు. రైట్. కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ విషయాలన్నీ మనం కన్ఫ్యూజ్ కాకూడదనే ఈ రోజు వరకు 2 నెలల నుంచి, మే నెల నుంచి జూన్ మంత్ అంతా కూడా మొత్తం మనం చెప్పుకుంటూ వచ్చారు ఎవ్రీడే. అంత వయసు కలిగినటువంటి వాళ్ళు క్రిస్ జాన్సన్ గారు కానీ, మార్టి డికాన్మో గారు హాస్పిటల్లో ఉన్నా కూడా, ఆయన బెడ్ రెస్ట్లో ఉన్నా కూడా, బెడ్ మీద కూడా ఆయన లైవ్లో వచ్చి మనకు 48 నిమిషాలు 1 అవర్ ఆయన కూర్చొని చెప్తున్నారు. గొప్ప వ్యక్తులండి వాళ్ళందరూ కూడా. అటువంటి వ్యక్తులకే యాష్ గారు తేదీలు చెప్పలేదు. మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నాం లాస్ట్ టైం, దాన్ని రాద్ధాంతం చేశారు. దానికి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. బట్ ఈ రోజుకి నేను చెప్తున్నాను, ఈరోజు 24, ఈ వారంలో కూడా మనకి అద్భుతాలు జరుగుతాయంటే ఆశ్చర్యం లేదు. ఈ రోజు నుంచి ఏ క్షణమైనా ఆశ్చర్యం లేదు. ఎప్పుడైనా మనకి పాపప్ రావచ్చు. ఆశ్చర్యానికి గురి అవసరం లేదు. ఆల్రెడీ మన జూలీ మ్యామ్ వీళ్ళందరూ చెప్పారు కదా, సీ యూ టుమారో అన్నారు. ఈరోజు ఏదైనా జరగవచ్చు. ఎనీథింగ్, ఎనీ టైం హ్యాపెన్. కాబట్టి అందరూ అన్నిటికీ సిద్ధంగా ఉండండి. మనం మెంటల్గా సిద్ధంగా ఉండండి. బాగా ధైర్యంగా ఉండండి. నమ్మకంతో ఉండండి. ఆన్ ప్యాసివ్ అనేది మనం అనుకుంటున్న చిన్న చితక బిజినెస్ కాదు. మనం ఎటువంటి వ్యాపారం చేసుకుంటున్నా, ఎటువంటి ఉద్యోగం చేసుకుంటున్నా, పబ్లిక్ కూడా ఎటువంటి వ్యాపారం, ఎటువంటి ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా మనకు వచ్చే ఆదాయాలు, మనకు వచ్చే వ్యాలెట్లో ఓకాయిన్స్, ఆ శబ్దం, ఆ డిజిటల్ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యలే మనం చేసే పనులన్నింటినీ ఆపేస్తాయి. అప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ అప్లిఫ్ట్ హ్యూమానిటీ. మనకి ఎంత కావాలో అంత మనం హ్యాపీగా విందు విలాసాలు చేసుకుంటూ మన చుట్టుపక్కల ప్రజలకు కూడా మనం సంతోషంగా వాళ్ళకి అన్ని కూడా మనం చేయూతనిచ్చి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిద్దాం. ఆ గెలుపు కోసమే యాష్ గారు చూస్తున్నారు. ఓకే. కాబట్టి ఈ మన ప్రాసెస్ ఇదే అండి. ఇవంతా కూడా మనం ఏది కూడా కల్పితాలు చెప్పడం లేదు. జరుగుతున్న విషయాలు, జరిగిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఆన్ ప్యాసివ్ అంటే ఇది. ఈ విషయం గురించి చాలా క్లారిటీగా, క్లుప్తంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఫౌండర్ వాల్యూకి అర్థం ఉండదు. కాబట్టి ఫౌండర్కి వాల్యూ ఉండదు. రేపు పొద్దున డబ్బులు వచ్చాక, నేను చెప్పాను, మీడియా వాళ్ళు కానీ, జర్నలిస్ట్ కానీ మన ముందు వచ్చి చేయి పెడితే, వాళ్ళు మైక్ పెట్టినారంటే మనం చెప్పగలగాలి. చెప్పలేదంటే చాలా అవమానకరం. అటువంటి సిచ్యుయేషన్ ఏ ఫౌండర్కి రాకూడదు అనేది మాత్రమే నా తపన. అందుకోసమే నేను దాదాపుగా ఒక 3 years నుంచి మీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. 2021లో పూర్తిగా నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకోవడానికి నాకు సమయం సరిపోయింది. 2020 నుంచి 2021 వరకు 2021 నుంచి పూర్తి స్థాయిలో నేను నాకంటూ కొన్ని గ్రూపులు పెట్టుకుని, నాకు టీమ్ సైజ్ పెరగడంతో నేను గ్రూపులు పెట్టుకుని సర్వీస్ చేసుకుంటూ వచ్చాను. మా వాళ్ళకి వాలంటరీగా సర్వీస్ చేసుకుంటూ వచ్చాను. అందరినీ ఎడ్యుకేట్ చేశాను, గైడ్ చేశాను. ఈలోపు చాలామందికి ఆనంద్ ఇస్తున్నటువంటి మెసేజెస్ మాకి అవసరం అని చెప్పి మనతోటి ఫౌండర్లు, మన ఏపీ, తెలంగాణ కావచ్చు, సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి మన ఫౌండర్స్ కావచ్చు, అందరూ కూడా నాకు పర్సనల్ రిక్వెస్ట్లు పెట్టుకుంటే వాళ్ళకు కూడా మన గ్రూపులో ఉండే సౌకర్యాన్ని కల్పించాను. వాళ్ళు కూడా మన వీడియోస్, మెసేజెస్ అన్ని చూసి అలర్ట్ అయ్యి యాక్టివ్గా ఉండి ఈరోజు ఎంతో నైపుణ్యాన్ని పొందారు. చాలా సంతోషం అండి. ప్రపంచాన్ని మనం మార్చకపోయినా ఒక్క వ్యక్తిని మార్చినా చాలు మన జీవితంలో. అంతకంటే ఘనత ఇంకోటి లేదు. గుర్తుపెట్టుకోండి. 100 మందిని మార్చినాము, 1000 మంది ఉన్నారు వేస్ట్. ఎంతమంది ఉన్నా వేస్ట్, ఎన్ని లక్షల మంది ఉన్నా వేస్ట్, ఏమున్నా వేస్ట్. మన కోసం ఒక్క వ్యక్తి అర్థం చేసుకున్నా, మన మాటలు విని ఒక్క వ్యక్తి ఈ ఫౌండర్ వాల్యూని తెలుసుకున్నా, ఆన్ ప్యాసివ్ గురించి తెలుసుకున్నా, అంతకంటే ఘనత, అంతకంటే గొప్ప రోజు నాకంటూ ఏది లేదండి. కేవలం దానికోసమే నేను పనిచేస్తున్నాను.
రైట్, ఇది కూడా మీకు అతి దగ్గరలో మనకి గ్రూప్స్ అన్ని క్లోజ్ కావచ్చు. ఎందుకంటే మన ఆన్ ప్యాసివ్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు, మీరే బిజీ అయిపోతారు. మీ వ్యాలెట్లో దెబ్బకి మీరు మతి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆ రేంజ్లో మన వ్యాలెట్లు ఉండబోతున్నాయి. మన బిజినెస్ ఆ వేవ్లో కొట్టుకుపోతుంది. ఎందుకంటే ఇది ఎవడో మనుషులు ఆపరేట్ చేసేది కాదు మన బిజినెస్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. దాని చేతిలో ఉంటుంది. ఆపమన్నా ఆపదు, ఆగని ఈ వ్యవస్థ ఇది. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అందరికీ హెచ్చరిస్తున్నాను, నిజంగానే హెచ్చరిస్తున్నాను. ఈ హెచ్చరికలు రోజు చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. క్రిస్ జాన్సన్ సార్ కావచ్చు, జూలీ మ్యామ్ కావచ్చు, రెడ్ గారు కావచ్చు, మార్టీ గారు కావచ్చు, మైక్ ఎలిస్ గారు కావచ్చు, మైకల్ విలియమ్స్ గారు కావచ్చు, మొత్తం అందరూ కూడా మనకి ఇవే చెప్తున్నారు. మీరు అప్రమత్తంగా ఉండండి, మానసికంగా దృఢంగా బలంగా ఉండండి అని చెప్తున్నారు. వన్స్ స్టార్ట్ అయిన దొరికే తర్వాత ఊపిరి కూడా ఆడదు మనకు. గుర్తుపెట్టుకోండి, ఇంత ఫ్రీ టైం మీకు అప్పుడు దొరకదు. ఏవి గుర్తురావు మీకు. ఆ వ్యాలెట్లో ఉన్న డబ్బును ఖర్చు పెట్టక కూడా మీకు టైం ఉండదు. అలా ఉంటుంది. ఖర్చు పెట్టేవాడే మునగాడు ఇక్కడ ఆన్ ప్యాసివ్ కంపెనీలో. ఖర్చు పెట్టేవాడే మునగాడు, ఖర్చు పెట్టలేనివాడు ఇక్కడ ఫెయిల్యూర్. నాకు ఖర్చు పెట్టక తెలియదు అంటే వాడు ఫెయిల్యూర్. ఖర్చు పెట్టగలిగేవాడే గెలుస్తాడు. ఖర్చు పెడితేనే మీరు బతకగలుగుతారు, అది చెప్పండి ఫస్ట్. ఖర్చు పెడితేనే బతుకుతారు మీరు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని మన చేతికి అందించబోతున్నారు యాష్ గారు. అంత గొప్ప వ్యక్తి మన దేవుడు యాష్ ముఫారే గారు. హీఈస్ బాస్. మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థకి ఆయన ఒక బాస్. ఈజ్ అ కింగ్ ఆఫ్ యూనివర్స్. ఓకే, కాబట్టి మనం ఇంటర్నెట్ని షేక్ చేయబోతున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా, అన్ని బిజినెస్ సెక్టార్ని కూడా షేక్ చేయబోతున్నాం అతి త్వరలో. అందులో ముందంజలో మనమే ఉంటాం, ఫౌండర్లే ఉంటాం. గర్వించండి ఫౌండర్స్, గర్వించండి, గర్జించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప ఆ మెసేజ్ని మీ అందరికీ పంచుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ మెసేజ్ని మీరు చూడండి, చదవండి, వినండి. మీరు కూడా 10 మందితో షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా ధైర్యాన్ని నింపండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా గుడ్ లక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AI OES. జై ఆన్ ప్యాసివ్, జై యాస్టర్, జై భారత్.